స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల రూపాయల కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని వైసీపీ మహిళా విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ మండిపడ్డారు. ఆదివారం నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అవినీతి దుర్మార్గాలు నేడు బయటికి వస్తున్నాయన్నారు. లేని ప్రాజెక్టులను క్రియేట్ చేసి పేదల సొమ్ము 370 కోట్ల రూపాయలను దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నేడు 6 లక్షల కోట్లు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును చంద్రబాబు నిలువున దోచేశారన్నారు. నిధులు కాజేసిన కుంభకోణానికి దొరికిన చంద్రబాబు ఇక బయటపడే ప్రసక్తే లేదని చెప్పారు. 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ల రాజకీయ అనుభవం వంటి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని ఈరోజు ప్రజలు చూసి నివ్వెరపోతుంటే పచ్చ మీడియా పచ్చ ప్రజలు మాత్రం ఆర్తనాదాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతుల్లో దేశ చరిత్రలోనే 2014-19లో జరిగిన అవినీతి అనేది ఎక్కడా జరిగి ఉండదు. ఈరోజు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బాబు వస్తే జాబ్ వస్తుంది, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, మాట తప్పాడు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడిని నమ్మి ఈరోజు అవకాశం ఇచ్చారో అదే యువతను నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక భారీ స్కామ్కి చంద్రబాబు నాయుడు గారు తెరదీశారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ స్కామ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు. సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే స్వయంగా A1గా ఈ స్కామ్లో ఉండడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. నేటి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్కాములు చేయడం అంటేనే ఈరోజు ప్రజలందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. చరిత్ర ఎప్పుడూ మర్చిపోలేదు. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్ని అవినీతి, ఎంత దుర్మార్గం, ఎన్ని పనులు చేశారో ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఒక చిన్న ఎగ్జాంపులే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. లేని ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి అతిపెద్ద సంస్థ సిమెన్స్ పేరుని అడ్డం పెట్టుకొని ఈరోజు లేని ప్రాజెక్ట్ పేరుతో దాదాపు 371 కోట్ల రూపాయలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఈరోజు దాచేసిన చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడింది. ఈరోజు 2 ఎకరాల ఆసామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యారు అనేది ఆయన అక్రమార్జన సంపాదన ఎంత స్కిల్డ్గా చంద్రబాబు నాయుడు సంపాదించారనేది ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సొమ్మును ఎంత దోచేశారు అనేదే దీనికి నిజ స్వరూపం. ఈరోజు చరిత్ర ఒకసారి చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు మొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడున్న ప్రజలు ఈయన గురించి అర్థం చేసుకొని అక్కడ ఓడించారు. 1983లోనే చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలు అయిన తర్వాత అక్కడి నుంచి ఆ ప్రజలకు సమాధానం చెప్పలేక కుప్పంకి పారిపోయారు. అక్కడి నుంచి ఆయన ప్రతిసారి ఎమ్మెల్యేగా ఏ విధంగా గెలుస్తున్నారో ఇటీవల కొన్ని సత్యాలు కూడా బయటపడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు వీటన్నింటినీ కప్పుపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా కూడా చరిత్రలో మనం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు బయటపడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఇంత అక్రమార్జన సంపాదించడానికి అనేక స్కాములు చేస్తారు కాబట్టే ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగారనేది ప్రజలందరికీ తెలుస్తుంది. ఈరోజు ఈ స్కామ్ అనేది 371 కోట్ల రూపాయలని సిమెన్స్ సంస్థ ద్వారా ఏదైతే డిజైన్ టెక్కి రావడం, అక్కడ నుంచి సెల్ కంపెనీలకి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు అమౌంట్ వెళ్ళడం, అక్కడ నుంచి తిరిగి నేరుగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్యాలెస్ ఉందో హైదరాబాద్లో దానికి నేరుగా డబ్బు రావడం అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. సో ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు వల్ల కాని పరిస్థితి ఈరోజు. సో ఏదనగా చంద్రబాబు నాయుడు ఉంటూ కూడా తనకు తెలుసు ఈ అమౌంట్ని తను తప్పు చేశాడు, తన ఇంటికి వచ్చిందని తెలుసు, కానీ ఈరోజు తప్పు చేసి కూడా బుకాయిస్తూ ఉన్నారు. పచ్చ మీడియా, పచ్చ పార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు చెప్పేది చాలా నీతిపరుడని.
సో ఈ నీతిపరుడు ఎన్ని స్కాములు చేశారో ఒక్కొక్కటిగా త్వరలోనే బయట పెడుతూ ఉన్నారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఇది కక్ష సాధింపు చర్యగా ఏదైతే పచ్చ పార్టీ మొత్తుకుంటుందో, సో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలుసుకోవాలి. ఇది కక్ష సాధింపు చర్యనా, నిజంగా స్కామ్ జరిగిన దానికి ప్రజలకు తెలియజేయాలి. ఇది కేంద్ర సంస్థ దర్యాప్తు చేస్తున్న వేరే ఒక విషయంలో ఇది అనేది ఈ స్కామ్ విషయం బయటపడింది. అంటే తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఇది వేరే ఒక ఇన్వెస్టిగేషన్ నుంచి బయటపడ్డ విషయం. ఇది అసలు ఏపీలో ఉన్న ప్రభుత్వానికే సంబంధం లేకుండా జరిగిన దర్యాప్తు. దాదాపుగా 2.5 ఏళ్ల కాలం పాటు ఈ స్కామ్ గురించి పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా చేరుస్తూ చట్టబద్ధంగా ఒక అరెస్ట్ చేయడం జరిగింది. సో అంతే తప్పితే ఇందులో ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఎలాంటి అవకాశం లేదు. చట్టంలో ఎవరు తప్పు చేసినా అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో వ్యవస్థల్ని సపోర్ట్ చేస్తూ ఈ గవర్నమెంట్ పనిచేస్తున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక్క పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ తప్ప నిజంగా ఈరోజు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజా ధనాన్ని ఇలా కొల్లగొట్టారా అనే విషయాన్ని ప్రజలు ఈరోజు నివ్వెరపోతున్నారు. సో మనం కట్టే ట్యాక్సుల్ని పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని విస్మరించడమే కాకుండా ప్రజా ధనాన్ని ఎంతగా కొల్లగొడుతున్నారో ఇది ఓన్లీ మచ్చుకు మాత్రమే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది. ఇలాంటి స్కాములు అమరావతిలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. కేవలం ఆయన 2014-19లో అమరావతి భూ కుంభకోణంలో కానీ ఇటీవల ఇంకొక స్కామ్ కూడా బయటపెట్టారు ఐటీ దాని గురించి. అలాగే మనందరికీ తెలుసు అమరావతిలో ఒక స్తూపం కట్టారు, క్యారమ్ బోర్డు కాయిన్, దాదాపు దానికి ఒక 94 కోట్ల రూపాయలతో ఒక క్యారమ్ బోర్డు కాయిన్ కట్టించేదానికి చేశారు. ఇలాంటివి ఆయన భజన చేసుకునేదానికి జయము జయము చంద్రన్న అంటూ పోలవరం ప్రాజెక్టును చూపించడానికి తీసుకెళ్లిన ఖర్చు, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులతో పాటు ఎన్నో స్కాములు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేయని స్కామ్ అంటూ లేదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలి. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చరిత్రలో పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మనం చేసినవి ఎప్పటికైనా జనం ముందుకు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పైన చెప్పులతో వైస్రాయ్ హోటల్లో ఎంత అవమానంగా ఆయన్ని అవమానించి ఆయన మానసికంగా శారీరకంగా ఈరోజు ఆయన చనిపోవడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు అభిమానించే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగింది ఈరోజే అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఏ విధంగా హింసించారు, అది నిజంగా ఒక వ్యక్తిని ఏ విధంగా హరాస్ చేస్తారు అనేది. అలాంటివి ఎన్నో ఉన్నాయి చంద్రబాబు నాయుడు చరిత్రలో. ఈరోజు ఆ పాపాలన్నీ ఒక్కొక్కటిగా ఆయన శాపాలై మారాయి. కాబట్టే రైతుల్ని కూడా బషీర్బాగ్లో ఏ విధంగా గుర్రాలతో దాడి చేయించాడు, ఆ ప్రాంతం అంతా ఎంత రక్తసిక్తమైందో అందరూ ప్రజలందరికీ కూడా గుర్తే ఉండుంటుంది. ఇలాంటి ఎన్నో చర్యలు చేశారు కాబట్టే వాళ్ళ ఆత్మలన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి శాపాలై ఆయన వెంటాడుతున్నాయి. కాబట్టి అందులో ఈరోజు మచ్చుకుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది బయటపడడం జరిగింది. ఇలాంటి ఇంకా నీచ చరిత్ర చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్నో ఉన్నాయి చెప్పాల్సినవి. సో వీటన్నింటినీ మర్చిపోయి ఈరోజు రాజకీయ కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు పైన చేస్తున్నారని ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం కంటే ఆ స్కాముల నుంచి ప్రజలకి ఆ ధనాన్ని మళ్ళీ రికవరీ చేసి ప్రజా సొమ్మును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని తెలియజేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాలుగా కక్ష సాధింపులుగా మాట్లాడుతున్నా 2014-19లో సాక్షాత్తు విజయవాడలో మహిళలకు అప్పులు ఇచ్చిన తర్వాత కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతమంది మహిళలు వాళ్ళ అనుచరులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉన్న
పచ్చ పార్టీ మెంబర్స్ కానివ్వండి, మహిళల్ని కాల్మనీ సెక్స్ రాకెట్తో ఎంతమంది దాడులకు దిగినా కూడా వాళ్ళని సపోర్ట్ చేశాడే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైనా అన్యాయం చేసినా, అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ఆ అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు కరెక్ట్గా ఆ చర్యలు తీసుకుంటూ ఉండడం, వ్యక్తుల్ని వ్యవస్థల్ని గౌరవిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది తప్పితే గవర్నమెంట్కి కక్ష సాధింపు చర్యలకి చేయడానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు తానే స్వయంగా తాను తీసుకున్న గోతులు తానే పడ్డట్టు ఈరోజు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఎన్ని స్కాములు చేసినా ఇప్పటి వరకు కూడా ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆయన స్వయంగా ఏదైతే ఫైనాన్షియల్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లు అందరినీ మేనేజ్ చేస్తూ నోట్ ఫైల్లో తనే స్వయంగా ఆ 371 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి ఇచ్చిన దాంట్లో ఈరోజు దాని ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్పితే ఇక్కడ ఎక్కడో కూడా కక్ష సాధింపు చర్యలు లేవు. సో ఏదైతే కేంద్ర సంస్థ సిఐడి దర్యాప్తు చేస్తుందో సరైన ఆధారాలతోనే ఈరోజు వాటన్నింటిని బయట పెట్టడం జరిగింది. క్యాబినెట్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నారో అది ఆ కార్పొరేషన్ అనేది అసలు క్యాబినెట్లో ఆమోదమే పొందలేదు. అలాగే జీవోలో సిమెంట్ సంస్థ పేరుంది కానీ ఆయన కుదుర్చుకున్న ఎంఓయూలో ఆ సంస్థ పేరే లేదు. సో ఇలాంటివన్నిటి కూడా పూర్తి ఆధారాలతో, అంటే జీవోకి ఎంఓయూకి సంబంధమే లేకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశామని చెప్తూ అబద్ధాలతో దాదాపు ప్రజాధనాన్ని 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కొల్లగొట్టడం, వాటన్నింటినీ పూర్తి ఆధారాలతో ఈరోజు సిఐడి సంస్థలు బయట పెట్టడం నిజంగానే ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రనే చెప్పచ్చు. దాన్ని రాజకీయ కక్షగా ఎందుకు చూడాలి? ఆయనే స్వయంగా నోట్ ఫైల్ ఏది ఇచ్చారో అందులో పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. మొత్తం అమౌంట్ని రిలీజ్ చేయమని చెప్పడం వల్లే ఈరోజు అవి అన్ని మార్గాల ద్వారా సెల్ కంపెనీల ద్వారా తిరిగి ఆయన సొంత ఇంటికి ఆ 370 కోట్లు వచ్చాయని పూర్తి ఆధారాలతోనే ఈరోజు సిఐడి అనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు చేస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవము, ఇలాంటి ఒక మంచి వ్యక్తి అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. గతంలో ఎప్పుడు హై లెవెల్లో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవా? ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణలు వాస్తవాలైనప్పుడు శిక్ష అనుభవించారు, అవాస్తవమైనప్పుడు తిరిగి బయటకు వచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకపోతే బుకాయించడం ఎందుకు? ఇది తప్పు కాదని ధైర్యంగా చెప్పచ్చు. రేపు ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఈయనపైన లేనప్పుడు, అవాస్తవమైనప్పుడు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాని ఇందులో 100% రాజకీయ కక్ష అనేది లేనే లేదు. సో దీన్ని అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం బయట ధర్నాలు, నిరాహారాలు, దీక్షలు చేయడం, సో ఒక గొప్ప వ్యక్తిని ఆయన ఏం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల, ఆయన అవినీతిని చేస్తేనే ఈరోజు అరెస్ట్ చేశారు. సో అవినీతిని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పు అన్నట్టుగా ఈరోజు బంధుప్రీతితో పురంధేశ్వరి గారు, కులప్రీతితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. సో అవినీతి చేశారని ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? ప్రజాధనాన్ని తిరిగి రికవర్ చేయమని అడగాలి. కానీ ఇలా అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గురించి వీళ్ళు ఆయనకు మద్దతుగా ఉండడం ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా నివ్వెరపోయి చూస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏదైతే 2 ఎకరాల నుంచి ఈరోజు 6 లక్షల కోట్లకు అక్రమంగా సంపాదించాడో ఆ సంపాదనలో ప్రతి అవినీతిగా అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఏ సంస్థలైనా, కేంద్ర సంస్థలైనా, రాష్ట్ర సంస్థలైనా కూడా ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాల్సింది ఉంది. అందులో మొదటి ఎగ్జాంపులే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది. నిజంగా ఈ స్కామ్లో A1 ముద్దాయి చంద్రబాబు నాయుడు, A2గా అచ్చెన్నాయుడు గారు ఉన్నాడు.
సో ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వాస్తవమని ఖచ్చితంగా తెలుసు. ఇలాంటివి ఎన్నో స్కామ్లు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయటపడతాయి. తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర